కేంద్ర ప్రభుత్వం ఒకవేళ దీన్ని మెచ్ చేసుకుంటా నేనేం అపోజ్ చేయడం లేదు. కంటోన్మెంట్ ఉన్నంత వరకు నామినేటెడ్ మీద నడపద్దు, ఎన్నికలు జరపాలని రెండోది. మూడవది కూడా ఏంటంటే నేను ఇంత ఉండి చెప్తున్నా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు ఉండేటువంటి అవగాహన రీచ్ అధికారులకు ఉండే ఆస్కారం లేదు కాబట్టి వాళ్ళ వ్యూ లేకుండా వాళ్ళతో కన్సల్టేషన్ లేకుండా మీకు మీరే చేసుకొని పోతాం, మాదే జాగినంటే నడవదని కూడా చెప్పారు. అది నడవదు. నాలుగోది కూడా ఏంటంటే అసలు ఈ డబ్బులు ప్రజలు కట్టిన పనుల పనితో నడుస్తాయి. రెండు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత మనకు సర్వీస్ ఛార్జెస్ రూపాయలు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఎమ్మెల్యే గారు తీసుకొచ్చే ఆస్కారం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఏమంటే నాలాంటి చెప్తే తీసుకొచ్చే మేము నడుస్తాం తప్ప మేము వాటిగా ఉత్తర్వులు రాసి మేము పంపించామంటే ఒక రూపాయి పని కాదు కూడా చెప్పలేదు. అందువల్ల ఓటు ఉందా లేదా ఏం మాట్లాడాలి, నిజంగా టెన్షన్ లేకుండా ఈ కంటోన్మెంట్ చల్లగా ఉండాలి. మీరు అందరూ కలిసి పని చేస్తేనే కలిసి అవును కాదు అని కూడా చెప్పినాను. ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి, ఎమ్మెల్యే కూడా ప్రోటోకాల్ ఎమ్మెల్యే ప్రోటోకాల్ చీఫ్ సెక్రటరీ కంటే ఎక్కువ ఉంటుంది. ఎమ్మెల్యే ప్రోటోకాల్ చీఫ్ సెక్రటరీ కంటే ఎక్కువ ఉంటుంది. ఎంపీ ప్రోటోకాల్ ఇంకెన్ని రోజులు అర్థం చేసుకోవాలి. మేమే అంటే ఎందుకంటే మీరు అది 5 ఏళ్ళు ఉంటుందా 15 ఉంటుందా 10 ఏళ్ళలో, కానీ అధికారులు 30 ఏళ్ళు ఉండొచ్చు 35 ఏళ్ళు ఉండొచ్చు, కానీ ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ గౌరవించకపోతే మంచి కాదు చెప్పుకొని చెప్పచ్చు. మీరే చేసుకుంటా అన్నాడు, మీరే మీకు పోతాడు, అట్లే పోతాడు. అన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు 1000 కోట్లు రావాలి, అది ఎప్పుడు వస్తాయి, అది ఎప్పుడు చెప్తారు? అది 300 కోట్ల రూపాయలు అవి కదా ఇచ్చింది, ఇంకా కొంచెం రావాలి కదా నాకు మనం 300 కోట్ల రూపాయలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అదే ఇద్దామని అదే ఇచ్చినాం కదా. ఇచ్చిన వాడి గురించి చెప్పరా సార్? మీరు పెట్టండి ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు మేడం. సార్ అక్కడ కూడా మీరే సెలెక్ట్ చేస్తారా? కేంద్రం అంటే మా ఈటల రాజేందర్ అన్న గారు, అలాగే మా కేంద్ర పెద్దల కిషన్ రెడ్డి అన్న గారు, వాళ్ళందరూ నన్ను మళ్ళీ సెకండ్ సారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మా మీద నమ్మకంతో అంతే కంటోన్మెంట్లో నామినేటెడ్ మెంబరు ఆమెతో పాటుగా అందరూ బీజేపీ నాయకులందరూ పెద్ద ఎత్తున కృషి చేసి ప్రజలలో ఎప్పటికి ఎల్లవేళలా వాళ్ళు ఉంటారని వాళ్ళ నమ్మకంతో నాకు ఇచ్చింది. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా తప్పకుండా మా కార్యకర్తలను, మా సీనియర్ నాయకులను, జూనియర్ నాయకులను అందరినీ కలుపుకుని పోతూ మా డెవలప్మెంటే మాకు లక్ష్యంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. దానికి మా బండి సంజయ్ అన్న గారికి, ఈటల రాజేందర్ అన్న గారికి, అలాగే కిషన్ రెడ్డి అన్న గారికి, డిఫెన్స్ మినిస్టర్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, రామచంద్రరావు అన్న గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో కంటోన్మెంట్ను మంచి డెవలప్మెంట్ చేస్తుంది. 303 కోట్లు ఆల్రెడీ కేంద్రం నుండి తెచ్చిన మా ఈటల రాజేందర్ అన్న గారు, అలాగే కిషన్ రెడ్డి అన్న గారికి వాళ్ళ ఆధ్వర్యంలో మేము కంటోన్మెంట్ డెవలప్మెంట్ చేసి చూపిస్తామని తెలియజేస్తూ, అలాగే 119 నియోజకవర్గాలలో కంటోన్మెంట్ అనేది ఫస్ట్గా మేము తీర్చిదిద్దాం మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాగే లీడర్లు అందరం కలిసి తెలియజేస్తాం. ఎంపీ గారు ఎలక్షన్స్ రావాలని కోరుతున్నారు. తప్పకుండా దానికి మేము కూడా సుముఖంగా అంటే మాకు రావాలి ఎలక్షన్లే అంటే ఎలక్షన్లు వస్తాయి కదా, 5 ఏళ్ళు కూడా ఉండొచ్చు హాయిగా ఇంకా ప్రజలకు సేవ చేసుకుంటూ. ఇప్పుడు 1 ఇయర్ మనకు వచ్చే దీనికన్నా ఎలక్షన్ రావాలని మేము కోరుకుంటున్నాం, మా ఎంపీ గారు కోరుకుంటున్నాం. కాకపోతే అది ఇష్యూ కేంద్రంది కాబట్టి, కేంద్రంలో ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ప్రతి కంటోన్మెంట్ ఇప్పుడు 62 కంటోన్మెంట్లలో అన్నిట్లలో ఇప్పుడు ఎలక్షన్లు జరగలేవు కాబట్టి వాటితో పాటుగానే ఇది జరగాలి కాబట్టి దాన్ని వాళ్ళు ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అప్పటి వరకు మరి ప్రజలకు ఇబ్బంది కాబట్టి ఎవరో ఒకరు నామినేటెడ్ మెంబర్గా ప్రజల తరఫున ఆఫీసర్ మన కంటోన్మెంట్లో ఇది చేయాలి కాబట్టి ప్రజల పనులు చేయాలి కాబట్టి నన్ను ఎలక్ట్ చేయండి. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.